రక్షింపనీరక ఉండునట్లు యెహోవా హస్తము కురుస కాలేదు, విననీరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాయి. మీ పాపాలు ఆయన ముఖాన్ని మీకు మరుగుపరిచాయి గనుక ఆయన ఆలకించటము లేదు. దేవుని బాహువు బలమైనది, ఆయన చేతులు పొడవైనవి. ఆయన చేతులు మనలను రక్షించగలవు. సూర్యకిరణాలన్నీ సూర్యుని శక్తిని అమలుపరుస్తాయి. అలాగే దేవుని పొడవైన చెయ్యి బలప్రభావములు గలదై గొప్ప కార్యాలు చేయగలదు. సంఖ్యాకాండం 11:23 యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు అని దేవుడు మోషేతో అన్నాడు. దేవుడు మానవుణ్ణి రక్షించగలడు, కాని పాపం దేవునికి మానవునికి అడ్డం వస్తోంది. ఆయన మానవుని ఆక్రందన వినడానికి మానవుని పాపం ఆటంకమవుతోంది. కీర్తనలు 66:18 నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినడు అంటూ గేయకారుడు గానం చేశాడు. నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము గలది. మార్కు సువార్త 11:24 నీతిమంతుడు ప్రార్థన చేసేటప్పుడు తాను అడుగుతున్న వాటినెల్లా పొందినట్లే నమ్ముతాడు, అవి అతనికి కలుగుతాయి. పాపమనే దుష్టశక్తి మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. దేవునికి ఈ విధంగా దూరమైన వ్యక్తి మృతుడే. ఇది ఆధ్యాత్మిక మరణమే. మనుషులు పాపముల చేత అపరాధముల చేత చచ్చినవారే. పాపమనేది దేవునికి మానవునికి మధ్య అడ్డుగోడ. పాపం దేవునికి మనిషి సహవాసాన్ని దూరం చేస్తుంది. ఈ సత్యం యెషయా గ్రంథంలో పలుచోట్ల పునరుద్ఘాటించబడింది. పాపాలు దేవుణ్ణి మనకు మరుగు చేస్తాయి. దేవుడు పాపానికి విముఖుడు. దేవుడు పాపానికి తన ముఖాన్ని మరుగు చేసుకుని కోపిస్తాడు. ఆయన పాపాన్ని ఏమాత్రమూ సహించడు. 3 మీ చేతులు రక్తము చేత, మీ వేళ్లు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధాలాడుతున్నాయి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నది. శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల వివిధ పాపాలు ఏకరువు పెట్టబడ్డాయి. వారి చేతులు రక్తసిక్తములయ్యాయి. వారి చేతి వేళ్లు మలినమయ్యాయి. పాపాలు, హత్యలు, దొంగతనాలు, చేతి వేళ్లతో విగ్రహాలు కూడా చేశారు. పెదవులు అబద్ధాలాడాయి. నాలుకలో కీడును, చెడ్డమాటలను, తిట్లను, దుర్భాషలను పలుకుతున్నాయి. నీతిని బట్టి కాదు, వీరు అబద్ధ సాక్ష్యాలు పలుకుతూనే ఉంటారు. అంతా మోసం. న్యాయం వీరిలో ఏ కోశానా లేకుండా పోయింది. వీరంతా స్వనీతి పరాయణులైపోయారు. సాంప్రదాయవాదులు, బలాత్కారులు. వారి ఆలోచనలు, తలంపులు చెడ్డవి. వారు వక్రబుద్ధులు. వారి ప్రవర్తన అంతా వంకర టింకర. ఇశ్రాయేలీయులు బరితెగి దేవునికి వ్యతిరేక చర్యలకు ఉపక్రమిస్తున్నారు. 4 నీతిని బట్టి ఎవడూ సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుతారు. చెడుగును గర్భము ధరించి పాపాన్ని కంటారు. వారు మిన్నాగుల గుడ్లను పొదుగుతారు. సాలెపురుగు వల నేస్తారు. ఆ గుడ్లు తినేవాడు చస్తాడు. వాటిలో ఒకదానిని ఎవడైనా త్రొక్కిన ఎడల విషసర్పము పుడుతుంది. పట్టుబట్ట నేయడానికి వారికి అది పనికిరాదు. వారు నేసినది ధరించుకోవడానికి ఎవనికీ వినియోగించదు. వారి క్రియలు పాపక్రియలే. వారు బలాత్కారము చేసేవారే. 7 వారి కాళ్లు పాపము చేయడానికి పరిగెత్తుతున్నాయి. నిరపరాధులను చంపడానికి అవి త్వరపడతాయి. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు. పాడును, నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. ఇదే వచనాన్ని అపొస్తలుడైన పౌలు రోమాపత్రిక 3:15-16 ఉదహరించాడు. రక్తము చిందించడానికి వారి పాదాలు పరిగెత్తుతున్నాయి.
నాశనము, కపటము వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయమే లేదు. యెషయా 59:8 శాంతవర్తనము వారెరుగరు. వారి నడవడులలో న్యాయము కనపడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు. వాటిలో నడిచేవాడెవడూ శాంతి నొందడు. 9-15 వరకు ఇశ్రాయేలు తమ దుస్థితిని గుర్తిస్తున్నారు. వీరి పాపం కారణంగా శత్రువులు వీరిని అణిచివేస్తున్నారు. దేవుడు కూడా వీరికి వచ్చిన ఉపద్రవంలో జోక్యం కలిగించుకోకుండా మౌనంగా ఉండిపోయాడు. కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్ములను కలుసుకోవడం లేదు. వెలుగు కోసం మేము కనిపెట్టుకున్నాము గాని చీకటే ప్రాప్తిస్తుంది. ప్రకాశము కోసం ఎదురుచూస్తున్నాము గాని అంధకారంలోనే నడుస్తున్నాము. గోడ కోసం గుడ్డివారి వలె తడవులాడుతున్నాము. కన్నులు లేని వారి వలె తడవులాడుతున్నాము. సంధ్య చీకటి యందువలె మధ్యాహ్న కాలమున కాలుజారి పడుతున్నాము. బాగుగా బతుకుతున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరిస్తున్నాము. గువ్వల వలె దుఃఖరవము చేస్తున్నాము. న్యాయము కోసం కాచుకుంటున్నాము గాని అది లభించటం లేదు. రక్షణ కొరకు కాచుకుంటున్నాము గాని అది మాకు దూరముగానే ఉన్నది. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు జాతీయ పాపాలను వేలుపెట్టి చూపుతున్నాడు. దేవుడు వారి మొర ఆలకించకపోవడానికి కారణం వారి పాపమే. వీరి పాపాలు అనేక విధాలు. వీరి పాపాలకు వివిధ పదాలు ప్రయోగించబడ్డాయి. వారి మీద అనేక విధాలుగా దేవుడు నేరారోపణ చేస్తున్నాడు. దోషం, పాపం, చేతుల రక్తం, వేళ్ల దోషం, పెదవుల అబద్ధం, నాలుక కీడు, మోసపు మాటలు, చెడుగు, మిన్నాగు గుడ్లు, సాలెపురుగు వల, బలాత్కారం, హత్య, పాపహేతుకమైన తలంపులు, పాడు, నాశనం, వంకర త్రోవలు మొదలైన మాటలు వారి పాపం ఎంత తీవ్రమైనదో వ్యక్తం చేస్తున్నాయి. ఇశ్రాయేలు జాతిపరంగా తన పాపాలు ఒప్పుకునే ఘడియ రాబోతోంది. జకర్యా 12:11-14 వరకు మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగుతుంది. దేశ నివాసులందరూ ఏ కుటుంబానికి ఆ కుటుంబముగా ప్రలాపిస్తారు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగా వారి భార్యలు, ప్రత్యేకముగా నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగా వారి భార్యలు, ప్రత్యేకముగా లేవి కుటుంబీకులు ప్రత్యేకముగా వారి భార్యలు, ప్రత్యేకముగా షిమా కుటుంబీకులు ప్రత్యేకముగా వారి భార్యలు, ప్రత్యేకముగా మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగా వారి భార్యలు ప్రత్యేకముగా ప్రలాపిస్తారు. ఇది భవిష్యత్తులో యెరూషలేములో జరగబోయే గొప్ప సంఘటన. ఇశ్రాయేలును దేవుడు తీవ్రంగా గద్దించాడు. యెషయా కాలంలో ఇశ్రాయేలు రక్షించబడలేదంటే కారణమేమిటి? యెహోవా హస్తం కురుచ అయిందనే? కాదు. యెషయా 53 ఆయన బాహువు బయలుపరచబడింది గదా. అసలు లోపం ఇశ్రాయేలుదే. దేవుని యందు ఏ బలహీనత లేదు, ఏ పొరపాటు లేదు. ఆయన మాటలు చేతలు నిర్దుష్టమైనవి. నాటి నుండి నేటి వరకు మానవుడి పాపమే దేవునికి మనుష్యులకు మధ్య అడ్డంగా నిలిచింది. ఇది ముమ్మాటికి నిజం. దేవుడు ఎంతో గొప్పవాడు, మానవుడు అల్పిష్టమైన జీవి. ఆయన నిత్యుడు, సజీవుడు. నా జీవితం బుద్భుదప్రాయం, అనగా నీటి బుడగ లాంటిది. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరిలాంటివాడు మనిషి. ఆయన సజీవుడు, నేను బొత్తిగా అజ్ఞానిని. దేవునికి మనిషికి మధ్య ఇదేదీ అడ్డం కాదు. పాపమే మనిషిని దేవునికి నిత్యత్వపు దూరాన ఉంచుతుంది. దేవునికి మనిషిని మరుగు చేసింది పాపం. పాపం పాపం, మరింకేదీ కాదు. పాపం బాబెలు కంటే ఎత్తైనది, పాతాళమంత అగాధం.
ఈ మధ్య దూరం పోవాలంటే యేసుక్రీస్తు మాత్రమే ఆ పని చేయడానికి సమర్థుడు. మధ్యగోడ కూలిపోవాలంటే, దేవునికి మనిషికి సమాధానం కలగాలంటే యేసు శిలువే దీనికి పరిష్కారం. క్రీస్తునందు పరలోకం ఇహలోకాన్ని ముద్దాడింది. క్రీస్తునందు దేవునికి మానవునికి మధ్య సఖ్యం, సమాధానం, సహవాసం మళ్లీ నెలకొల్పబడినాయి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు మీది నేరాలు ఒకటా రెండా? ఎన్నెన్నో ఉన్నాయి. మానవత అంతటి మీద ఈ అభియోగం ఉన్నది. ఇశ్రాయేలు జాతిపరంగా తన పాపాలు ఒప్పుకుంటోంది. విమోచకుడైన యేసుక్రీస్తు సీయోనుకు వేంచేసినప్పుడు యెరూషలేములో జరిగేది ఇదే. ఇశ్రాయేలు ఒప్పుకోలు. దేవా, మేము చీకటి అయిపోయాము, మా పరిస్థితి అధ్వాన్నమైపోయింది, మా మతాచారాల వేషధారణ వల్ల మాకు తీరని ఆధ్యాత్మిక నష్టం వాటిల్లింది అని ఒప్పుకుంటున్నారు. మా దుర్గతికి మేమెంతో పశ్చాత్తాపం చెందుతున్నాము అంటూ వాపోతున్నారు. మేము అంధకారంలో పడిపోయాము, దిక్కుమాలిన వారమయ్యాము అని ఒప్పుకుంటున్నారు. ఇది మాకు సంధ్య చీకటి కాలం, మా ఆక్రందన ఎలుగుబంటి బొబ్బరించినట్లున్నది. మా దుఃఖరవం గువ్వ చేసే శబ్దమై వినపడుతోంది. మాకు రక్షణ లేదు, సంరక్షణ లేదు. మా దయనీయ స్థితికి మేము కుమిలి కుమిలి కునారిల్లిపోతున్నాము. సోదరీ సోదరులారా, ప్రియ శ్రోతలారా, గమనించండి. యెషయా 58వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు విమోచకుడైన యేసుక్రీస్తు వస్తాడనే నిరీక్షణ స్పష్టంగా కనపడుతోంది. నూతన భూమి, నూతనాకాశం, ఈ దృశ్యమే మనకు కనిపిస్తోంది. 58వ అధ్యాయంలో ఉపవాసానికి ఆధ్యాత్మిక అర్థమేదో మనకు బోధపడింది. శ్రోతలు యోచించండి. దేవుని సౌశీల్యం ఎన్నటికీ మారదు. యెషయా రోజులలోలాగే ఇప్పుడు కూడా పాపమనేది దేవుని హృదయాన్ని గాయపరుస్తూనే ఉన్నది. పాపము ఎంత పాపభూయిష్టమో యెషయా ప్రవచనాలు తేటగా చూపుతాయి. ఇదంతా వింటూ ఉండగా మా శ్రోతలు తమ వ్యక్తిగత జీవితాలను దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకుంటారని ఆశిస్తాము. పాపాన్ని ఎవరూ కప్పిపుచ్చలేరు. దేవుని కన్నులు అగ్నిజ్వాలలు. దేవుని తీర్పును ఎవరూ తప్పించుకోలేరు. దేవుడు సార్వభౌముడు. ఆయన తీర్పులు శోధించనశక్యములు. ఇశ్రాయేలు చరిత్రలో గతంలో దేవుడే అన్యజాతులను గురించి కూడా తగిన చర్యలు తీసుకున్నాడు. నాటి దేవుడే నేడు ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. సర్వలోకానికి, సమస్త జాతులకు పైన దేవుని సింహాసనమున్నది. ఈ సందర్భంలో ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని జ్ఞాపకముంచుకోవాలి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. యేసు ప్రభువు మొదటి రాకడను గురించిన ప్రవచనాలన్నీ నెరవేరాయి గదా. అలాంటప్పుడు రెండో రాకడను గురించిన లేఖన ప్రవచనాలు కూడా తప్పక నెరవేరుతాయని నిరీక్షించండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 35వ వచనం, వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపమును కంటారు, వారి కడుపున కపటం పుడుతుంది అని తేమానీయుడైన ఎలీఫజు అన్నాడు. కీర్తన 7 వచనం 14, పాపాన్ని కనడానికి వాడు ప్రసవ వేదన పడుతున్నాడు, చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధాన్ని కన్నాడు. సైతాను అబద్ధాలకు జనకుడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో ప్రభువు చెప్పాడు, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వస్తాయి. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. శ్రోతలు మరచిపోకండి, దేవుని హస్తం పనిచెయ్యాలంటే మన హస్తాలు పాపం చేత మలినమై ఉండకూడదు.
పాపాన్ని నీవు క్రీగంట చూస్తూ ఉంటే దేవుడు నీ ప్రార్థన వినలేడు. ఆయన పవిత్ర శక్తి నీ పాపం మూలంగా నీలో ఏమాత్రమూ పనిచేయదు. నీ సేవలో, నీ జీవితంలో పాపం ఏమాత్రమున్నా దేవుని తోడ్పాటు నీకు లభించదు. ఈ పాఠంలో విషం ప్రసక్తి వచ్చింది. అబద్ధం పాపం దుష్టశక్తి. అది కనే సంతానం వివిధ రూపాలలో మనల్ని బాధపెడుతుంది. అబద్ధాలను చెప్పటం కాదు, జీవించేవారున్నారు. అబద్ధాలు మనిషి జీవితాన్ని విషమయం చేస్తాయి. మిన్నాగు గుడ్లు తింటే చస్తారు, వాటిని తొక్కితే అందులో నుంచి పాము లేచి కాటేస్తుంది. యాకోబు పత్రిక 1 అధ్యాయం 13 నుండి 16 వచనం వరకు, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరినీ శోధించడు. గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనకూడదు. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులుగొల్పబడినవాడై శోధించబడతాడు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. నా ప్రియ సహోదరులారా, మోసపోకండి. సాలె పురుగు లాంటి పాపం విషయమై జాగ్రత్త. అబద్ధాలు బూజు పట్టిన సాలెగూళ్లలాంటివి. అబద్ధాల వెనుక దాక్కునే ప్రయత్నం గొప్ప ప్రమాదం. వేషధారణలో, మత సంబంధ క్రియాకలాపాలలో మునిగి తేలేవారికి గొప్ప హెచ్చరిక. సాలెగూడు దారాలతో బట్టనెయ్యగలవా? దానిని ధరించగలవా? ఈ పాఠంలో పేర్కొనబడిన పాపాలు చేసిన వారందరూ మత సంబంధులే. ఇలాంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదించగలడు? సోదరీ సోదరులారా, ఇదంతా వింటుంటే మీకేమనిపిస్తోంది? మన దేవుడు మహాపరిశుద్ధుడు. పాపం ఆయనకు ఎంతో అభ్యంతర కారణం. ఆయన మహాపవిత్రశీలానికి పాపం పొడకూడా గిట్టదు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, గాని నీలో ఉన్న పాపం అడ్డొస్తున్నది. ఈ పాపాల దుర్గంధం ఆయన భరించలేడు, సహించలేడు. అందుకే ఆయన పరాంగుఖుడు కావలసి వస్తోంది. తమ పాపాలలో అలాగే చనిపోతే, మనిషి పాపాలకు క్షమాపణ పొందకుండా మరణిస్తే ఇంకేముంది? నిత్యత్వంలో దేవునికి శాశ్వతంగా దూరమైపోతాడు. పాపం పోతేనే కాని నీకు దేవుని నిత్య సన్నిధిలోకి ప్రవేశం దొరకదు. ఈ విధంగా కావాలని తమను తాము దేవునికి దూరం చేసుకునే వారెందరో నిత్య నరకంలో పడిపోయి దేవుని ప్రేమ హృదయాన్ని గాయపరుస్తున్నారు. అలాంటివి జరగకూడదనే యేసు ప్రభువు వచ్చి తన శిలువ మరణమందు నీ పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేశాడు. ఆయనను అంగీకరించిన క్షణమే నీవు దేవుని కుటుంబంలోకి అంగీకరించబడతావు. పాఠం సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.